ఒక ఇమేజ్ ఉంటే చాలామంది ఏంటంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు చెప్పేస్తే పెట్టేస్తారు. అది తప్పు. అది అసలు ఆల్ దట్ గిల్టర్స్ ఇది నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారంగా ఎవడు ఇక్కడ ఏంటంటే మనది మనం తయారు చేసుకుని మనం బయటపడి ఇంకోటి అలా డెవలప్ అవ్వాలి తప్ప ఈ అమ్మాయిని పెట్టాలంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అంతా జనరేషన్ పూజ హెగ్డే అండి, ఇంకొకటి అండి రష్మిక మందాని అండి. ఏమంటే తెలుగు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు సార్? చిన్న సినిమాల్లో తెలుగు అమ్మాయిలని ఎందుకు ప్రోత్సహించరు మీరు? ఇప్పుడు వెబ్ సిరీస్లో కూడా చాలామంది అమ్మాయిలు బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నారు. ఇస్తే కదా వస్తారు టాలెంట్. తమిళ్ అలా లేదండి, తమిళ్లో బ్రహ్మాండంగా ఉంది. సో ఇవన్నీ చూసి ఇది కాదు, మన ప్రొడ్యూసర్తో పాటు మనం కూడా దాంట్లో కలుద్దాం, మనం చేద్దాం ఇది అంటే వాళ్ళందరికీ నచ్చింది. సినిమా అలా తయారైంది. అది ఇంకా సెన్సార్కి అప్లై చేస్తున్నాను ఈ వీక్లో. ఈ వీకా? ఓకే, సూపర్ సార్. అంటే యాజ్ అ ఫాదర్గా కాకుండా యాజ్ అ డైరెక్టర్గా చెప్పండి, మీ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మీరు అనుకున్న క్యారెక్టర్కి 100% న్యాయం చేశారా? 100 కదా, 200%. ఎందుకంటే ఫస్ట్ ఫ్రేమ్ పెట్టినప్పుడు చిన్న సీనే రాసాం ఆ రోజు. షూటింగ్ హీరో హీరోయిన్ వీళ్ళిద్దరి మధ్య లవ్ ఇంపాక్ట్, చిన్న డైలాగ్స్ అవి. ఫస్ట్ డేనే కొంచెం పెద్ద సీన్స్ పెట్టేస్తే ఇబ్బంది అవుతారని కొంచెం వాళ్ళని ఫ్రీడమ్ ఇచ్చి చేస్తే ఎక్స్ప్రెషన్ మనం అనుకున్న దానికంతా డిఫరెంట్గా ఇస్తుంది అమ్మాయి. సో ఓకే, నో డౌట్. మళ్ళీ చూసుకున్నాక చాలా బాగా చేస్తుంది. బాగా చేస్తుందని మనం చెప్పకూడదు. ఇంకా ట్రై ఇంకా ది బెస్ట్ అని. అలాగా దీంట్లో ఒక సస్పెన్స్, ఒక తెలియని క్యారెక్టర్ ఒకటి ఉంది. అదే మీరు చూసే పోస్టర్లో క్యారెక్టర్. నేను ఇందాక నుంచి అదే అడుగుదాం అనుకుంటున్నాను. అంటే పేరేమోంచి కొత్త రంగుల ప్రపంచం, మీరు చెప్పేది అంతా మన మూవీ ఇండస్ట్రీకి సంబంధించింది, కానీ పోస్టర్ చూస్తే ఎక్కడో హారర్ జోనర్ కూడా కొంచెం ఒక హారర్ జోన్ అనలేము కానీ ఒక అంతర్లీనంగా ఉన్న భయం ఉంది. ఆ భయమే అది ఆ క్యారెక్టరు. ఇప్పుడు ఒకే ఫ్రేమ్లో ఇద్దరు 2 డిఫరెంట్ జోన్లో చేయటం కొత్త అమ్మాయికి చాలా కష్టం. అవును. ఇటేమో సోషల్ దాంట్లో ఉన్న హీరోయిన్ క్యారెక్టరు, ఎక్కడికి వచ్చేటప్పుడు డిఫరెంట్ యాటిట్యూడు, జస్ట్ లైక్ చంద్రముఖిలో జ్యోతిక గారు చేసినట్టు. ఈ ఒకే ఫ్రేమ్లో ఒక సీక్వెన్స్లో ఒకే ఫ్రేమ్లో ఉంటారు. ఆ ఫ్రేమ్ పెట్టి మనం చేసేటప్పుడు ఇది ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నాం. తర్వాత డబ్బింగ్ వచ్చినప్పుడు చూస్తే చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో యాజ్ అ ఫాదర్గా చెప్పండి, ఆన్ స్క్రీన్లో మీ కూతుర్ని మీరు చూసినప్పుడు సాంగ్స్ కానీ రికార్డింగ్ టైంలో కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా బాగుంది. నాకు అనిపించింది ఏంటంటే మనం రైట్ టైంలో మనం జడ్జిమెంట్కి కరెక్ట్, మన క్యారెక్టర్స్కి వీళ్ళే పర్ఫెక్ట్ సరిపోయారు ఇద్దరు. పర్ఫెక్ట్. హీరో గురించి చెప్పండి. హీరో మా ఫ్రెండ్ కొడుకు. ఓకే. ఫస్ట్ మా అమ్మాయి ఇవన్నీ డ్రెస్సులు ఇవన్నీ ఫోటోషూట్ జరుగుతున్నప్పుడు ఈ గెటప్ కానీ మీరు వచ్చేటప్పుడు చూసిన విలేజ్ గెటప్ కానీ, అంటే ప్రీ క్లైమాక్స్ అంతా విలేజ్ ఎపిసోడ్ ఉంటుంది. అన్నీ ఫోటోషూట్ జరుగుతున్నప్పుడు వచ్చాడు తను. ఓకే. మా ఫ్రెండ్ కొడుకు అతను మోడలు, ఒంగోలు నుంచి వచ్చాడు అబ్బాయి. అంటే ఇతను అందరూ ఏమన్నారంటే ఇతను చూసి, సార్ మనం అనుకున్న దానికి ఈ అబ్బాయి కరెక్ట్ ఏమో, సరే ఒక నిమిషం ఉండే నువ్వు కొంచెం మీ ఓడి ఉంచండి అంటే సరే అని చెప్పి వాళ్ళ నాన్నగారు వదిలేసి వెళ్ళిపోయాడు. మేము చూసి ఒక ఫోటో తీద్దాం, ముందు ఫోటో సెషన్ చేద్దాం, ఎలా ఉంటాడో చూద్దాం. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు కింద కూర్చుని ఈ పక్కన మీరు చూస్తే తెలుస్తుంది. అది ఆ రోజే తీసామని. చూసిన రోజే ఆ ఫోటోషూట్ జరిగింది. ఓకే. సో చూడంగానే భలే ఉన్నారు సార్ అందరూ అన్నారు. సో అతనికి వర్క్షాప్ అన్నీ పెట్టి అన్నీ చేస్తే అతను మేము అనుకున్న దానికన్నా అద్భుతంగా చేశాడు. ఓకే, సూపర్. సో అలాగా అబ్బాయి హీరోగా, అంటే తనకు కూడా 2-3 ఆఫర్లు వస్తున్నాయి బయట నుంచి. ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ పోస్టర్ చూసి చాలామంది అడుగుతున్నారండి తనని. సో మనం ఒక డైరెక్టర్గా వీళ్ళకి న్యాయం చేసాం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. డెఫినెట్లీ సార్. అంటే ఆన్ స్క్రీన్ మీరు మాకు కనిపించిన ప్రతిసారి కూడా అంటే లైక్ మా కష్టాలన్నీ మర్చిపోయి ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళ బాధలు అవన్నీ మర్చిపోయి నవ్వుతుంటారు. అలాంటి మీలో ఇలాంటి ఒక యూనిక్ డైరెక్టర్ ఉన్నారు అని మెల్లిమెల్లిగా మీరు ప్రూవ్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ వచ్చిన తర్వాత డెఫినెట్లీ అందరికీ అర్థం. ఇప్పుడు మీ అందరికీ ఉన్న కామెడీ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. గీతా సింగ్ ఉన్నారు. నేను ఫస్ట్ టైం గీతా సింగ్ హీరోయిన్గా చేస్తున్నప్పుడు మేము చిన్న చిన్న క్యారెక్టర్ చేసేవాళ్ళు. ఆ అమ్మాయితో పాటు అంబటి సీన్ అనే అతన్ని పెట్టాం. ఎందుకంటే వంటోడు క్యారెక్టర్ అతను.
వాళ్ళిద్దరు జోడి బ్రహ్మాండంగా. ఓ మీరు చేశారా మరి? మీరు డైరెక్ట్ చేస్తున్న మూవీలో మీరు చేశారు? కూడా అంటే మామూలుగా వాళ్ళిద్దరికి మధ్య ఒక కెమిస్ట్రీ పెట్టాం. వాళ్ళిద్దరు వంటోడు సార్. అంతకుముందు బ్రహ్మాండంగా మేము పని చేసేవాళ్ళం సార్. కరోనా వచ్చిన కాడి నుంచి మూతికి మాస్కు, చేతికి ఏమో శానిటైజర్ తెప్పితే పని లేదండి అట్లా. అవన్నీ జనరల్గా రాసినారు. ఓకే. మామూలుగా ఎవరైనా ఈమెవరు అంటే నా వైఫ్ అండి అంటారు. మరి కాదు కొంచెం మోటు సరస్వం కావాలి అక్కడ. అది నా వైఫ్ అంటే వలస పుష్ప. ఇప్పుడు వలస వచ్చిన పులసలు అంటారు మామూలుగా రాజమండ్రి పక్క. పుస్తెలమ్మి పులస తినాలంటారు. అంటే అంత కాస్ట్లీ అది. ఆ సామెత రాజమండ్రి ఈస్ట్ గోదావరిలో అదే ఉంటుంది. వర్షాకాలం వచ్చినప్పుడు వస్తుంది పులస చేప. దానికి వలస, ఇప్పుడు పుష్ప సినిమా ట్రెండింగ్ కాబట్టి వలస పుష్ప అని పెట్టాం పేరు. వలస పుష్ప అని పెడితే ఆమె ఎవరు, నేను ఉంచుకున్నా సార్ అంటాడు. టపాని కొట్టద్దన్నమాట. నేను ఉంచుకున్నా సార్ అంటే టపాని కొట్టంగానే అదే సార్ నా వైఫ్ అండి అంటాడు. అలాగా కృష్ణ భగవాన్ గారు నేను చేస్తే ఎలా ఉంటుంది ట్రెండ్, ఆ ట్రెండ్ వాళ్ళకి పెట్టాం. అది వాళ్ళకి పెట్టారా? ఓకే. అంటే వాళ్ళ జోన్లో వాళ్ళు బాగా చేశారు. ఇలాగ చిన్న ఆర్టిస్ట్ కూడా విహాగన్ చాలా మంచి అవకాశం ఇచ్చాం. నా సినిమాలో ప్యాడింగ్ ఉన్నారు కానీ వాళ్ళ కథకు తగ్గట్టు ప్యాడింగ్ ఉన్నారు. సూపర్ సార్. ఎవరిని పడితే వాళ్ళని పెట్టలేదు. ఐటమ్ గాళ్ళు కూడా బాంబే నుంచి తీసుకొచ్చి పెట్టాం. ఫైట్స్ ఎక్స్ట్రాడినరీ. హీరోయిన్ కూడా మేము ఫైట్స్ నేర్పించి చేసాం. సూపర్ సార్. ఈ మాటల మధ్యలో ఏదో ఐటమ్ సాంగ్ అది అన్నారు, దానికి కూడా చెప్పండి. దాని గురించి కూడా కొంచెం చెప్పండి. ఇప్పుడు ఐటమ్ సాంగ్ అంటే ఇప్పుడు ఇద్దరికి ఇంకా రిలీజ్ అవ్వలేదు. అది లవ్ సాంగ్ వచ్చింది. 4వ సాంగ్ ఐటమ్ సాంగ్. చెప్పండి సాంగ్ గురించి. అంటే సాంగ్ బాగానే ఉంటుందండి. ఏదో ఒకటి వచ్చారు జాతరలో, నాకు ఇష్టం ఉండదు సార్, నా కోరిక తీర్చండి సార్ అని అంటాడు. సార్ రోజు షూటింగ్ ఒకసారి చూద్దాం సార్ అని. అంటే బేసికల్గా ఇప్పుడు ఈ మధ్యకాలంలో డైరెక్టర్లు అందరూ మధ్య మధ్యన చిన్న చిన్న బిట్స్లో షార్ట్స్లో కనిపిస్తున్నారు. సో అలా పృథ్వీరాజ్ గారు కూడా ఈ కొత్త రంగుల ప్రపంచంలో ఏదైనా సాంగ్లో కానీ లేకపోతే ఏదైనా క్యారెక్టర్గా కనిపిస్తారా? క్యారెక్టరే డైరెక్టరా? ఓహో. త్రూఅవుట్ ఇప్పుడు ఇద్దరు కొత్త వాళ్ళు అండి. వీళ్ళని బ్యాలెన్స్ చేస్తూ మధ్యలో నేను నా టైమింగ్ నా కామెడీ ఉంటే ఇది కంప్లీట్ అలాగే ట్రావెలింగ్ ఎక్కడా ఇబ్బంది అవ్వదు. సూపర్ అని చెప్పి నా ట్రెండ్లో ఉండేవి. ఇప్పుడు కొత్తగా నేను చేసింది ఏముండదు. నేను చేసే ట్రెండ్లో లేటెస్ట్ ట్రెండ్కి కొన్ని మార్చుకుని మీ కథలో వీళ్ళందరూ సార్ ఆడ వచ్చాడు రాడ్ రాంబాబు క్యారెక్టర్గా ఒకడు వస్తాడు. వచ్చాడండి వచ్చాడు సార్. సార్ ఎన్ని రోజులు పట్టింది సార్ మీరు కథ తయారు చేసుకోవడానికి? కథ దగ్గర నేను 1 year ఆలోచించాను. 1 year? ఓకే, 1 year ఆలోచించారు. 9 నెలలు మేము షూటింగ్ పార్ట్ ఇంక్లూడింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ. వాడు ఏం చెప్తాడంటే ఆడ వస్తాడు, ఇది అది ఇది అంటాడు. నువ్వు ఏం చేసావని చెప్పాలరా నీ గురించి. హలో యాక్టింగ్ అంటే అంత ఈజీ కాదమ్మా అంటాడు. ఏది కాఫీ షాపుల్లో ప్రొడ్యూసర్లను పట్టేసి కొరియన్ సినిమాలు పెట్టి సినిమాలు చేసేయడం కాదండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.